ఏపీ ఎన్నికల వేళ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కూటమిలో భాగంగా నేతల మధ్య కొంత అసంతృప్తి నెలకొన్నప్పటికీ బుజ్జగింపులతో పార్టీ అధినేతలు ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ మంత్రి నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇక నగిరిలో హ్యాట్రిక్ కొట్టాలని కలలు కంటున్న మంత్రి రోజాకు స్థానికంగా చుక్కలు కనిపిస్తున్నాయి. మంత్రి రోజాకు మేము సహకరించమని, ప్రజల్లోకి వెళ్లి ఆమె తరపున మేము ఎన్నికల ప్రచారం చేయమని నగిరి నియోజకవర్గానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు ఇప్పటికే ఆ పార్టీ హైకమాండ్ కు తేల్చి చెప్పారు. అయితే నగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పుత్తూరు, నగిరి, నిండ్ర, వడమాలపేట, విజయపురం మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాలలోని వైసీపీ నాయకులతో మంత్రి రోజాకు వ్యవహారం దెబ్బతినింది. ఏ రోజు అయితే మంత్రి రోజా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారో ఆ రోజు నుంచి ఆమె పద్ధతితో తేడాలు వచ్చాయని 5 మండలాలకు చెందిన వైసీపీ నాయకులు జగన్ కు చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అయితే రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత నుంచి భూమి మీద నిలబడటం మానేసి ఆమె గాల్లోకి తిరుగుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆమె దయాదాక్షిణ్యాలతో మేము బతుకుతున్నట్లు రోజా, ఆమె భర్త ఆర్కే సెల్వమణి, మంత్రి సోదరుడు కుమారస్వామిరెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమకు పరువు మర్యాద ఉందని, ఆమె ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడమని 5 మండలాలకు చెందిన వైసీపీ నాయకులు అధిష్టానానికి ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే ఎవరు వచ్చి తనకు మద్దతు తెలిపినా తెలపకపోయినా, తన వెంట ఎవరు వచ్చినా రాకపోయినా తాను ఏమాత్రం పట్టించుకోనని, తాను 3వ సారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని మంత్రి రోజా ఇన్ని రోజులు ధీమా వ్యక్తం చేశారు. తన సినీ గ్లామర్ దెబ్బకు ప్రజలు తనను చూడటానికి వస్తారని, పనిలో పనిగా ఎన్నికల ప్రచారం చేస్తారని మంత్రి రోజా పప్పులో కాలేశారు. ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్న తర్వాత నగిరిలో ఆమెకు సన్నిహితంగా ఉంటున్న వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే విషయం మంత్రి రోజా చెప్పకనే చెప్పారు. నగిరి నియోజకవర్గంలో తమిళ ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళుతున్న మంత్రి రోజా, ఆమె భర్త ఆర్కే సెల్వమణి వారికి తమిళ వాసన చూపించి వారిని తమ వెంట తిప్పుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మంత్రి రోజా అనుకున్నంత స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఆమె అయోమయంలో పడిపోయారని తెలుస్తుంది. అయితే ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ రోజాలో ఇప్పుడు టెన్షన్ మొదలైందని తెలుస్తుంది. ఇక లాభం లేదని అనుకున్న మంత్రి రోజా తన మీద రగిలిపోయి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న వైసీపీ రెబల్ నాయకులతో చర్చలు ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రోజా జిమ్మిక్కులు తాము నమ్మమని, ఆమె ముసలి కన్నీళ్లకు మేము కరిగిపోమని వైసీపీ నేతలు తేల్చి చెప్పారు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్పిన ఆమెకు మద్దతుగా తామే పనిచేయమని నగిరి, నిండ్ర, వడమాలపేట, పుత్తూరుకు చెందిన వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నట్లు సమాచారం.